చాలా ప్రాముఖ్యమైనది. స్వస్థత ఇస్తాడు, అలాగే ఆరోగ్యం ఇస్తాడు, క్షేమాన్ని ఇస్తాడు, కోరుకున్నవి దయచేస్తాడు. ఇవన్నీ భూ సంబంధంగా దేవుడు దయచేసేటి. ఆయన ప్రేమ గలవాడు, కరుణ గలవాడు, జాలి గలవాడు కాబట్టి వాటిని ఆయన వద్దకొచ్చు వారిని ఎంత మాత్రము తోసివేయక అవి దయచేటకు సిద్ధంగా ఉన్నాడు. ఎందుకని? వారు కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి, వారు కలిగి ఉన్నటువంటి తగ్గింపును బట్టి తప్పక చేస్తాడు. దానికంటే చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే చదవండి, యోబు గ్రంథము 33వ అధ్యాయము 24వ వాక్యం చూడండి. కరుణ చూపి ఏం చేస్తారంటే 33వ అధ్యాయము 24వ వాక్యం చూడండి. దేవుడు వారి యందు కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్ళకుండా వానిని విడిపించును. చప్పలు కొట్టండి అందరము. దేవునికున్న కరుణ మనసు, దేవునికున్న జాలి మనసు, ఈ లోకంలో స్వస్థత, ఈ లోకంలో విడుదల, ఈ లోకంలో క్షేమం మాత్రమే కాకుండా ఎవరైతే ఆయన పట్ల విశ్వాసము తగ్గింపు కలిగి ఉంటారో వారి పట్ల కరుణ చూపువాడిగా ఉన్నాడు. కరుణ చూపించినప్పుడు వారికి గొప్ప సహాయం ఏంటంటే వారు పాతాళము దిగిపోకుండా వారిని విడిపించును. లోకంలో మానవులు కలిగి ఉన్న లోకాలు 3 లోకాలు. మన పైన లోకం పేరు ఏమంటారు చెప్పండి అమ్మా? పైన లోకం పేరు పరలోకం, మనమున్న లోకము భూలోకం, మన కింద ఒక లోకం ఉంది, దాన్నే పాతాళ లోకం అంటారు. మానవులు ఈ లోకములో ఉన్న అందరూ ఏదో ఒక రోజున మరణిస్తారు. మరణించిన వారందరూ అటు పైకి పరలోకానికన్నా పోవాలి, కిందికి పాతాళ లోకం పోవాలి. నేను పరలోకం పోతాను లేక పాతాళం పోతామనే నిర్ణయం మన చేతుల్లో లేదు, అది దేవుని చేతిలో ఉంది. అందుకే దేవుడు మానవులందరూ కూడాను పాతాళములోకి పోకుండా వారిని తప్పించడానికి వారిపై ఏం చూపించాడంటే ఆయన కరుణ చూపించును. ఎందుకయ్యా ఆయన కరుణ అంటే? కేవలము భూ సంబంధమైన క్షేమాన్ని కలిగించడం మాత్రమే కాకుండా మానవులు పాతాళానికి చేరకూడదు, మానవులు పాతాళములో ఉండకూడదు అన్న ప్రేమ గలవాడు, అన్న కరుణ గలవాడు. కాబట్టి 2026 సంవత్సరముల కిందట ఈ లోకానికి కన్య మరియ గర్భములో లోక రక్షకుడిగా, పాపుల రక్షకుడిగా యేసు ప్రభు జన్మించాడు. చెప్పలు కొడదామా? 2026 సంవత్సరాల క్రితమే మానవులందరిని చూచి ఏ ఒక్కరు కూడా పాతాళములోకి చేరకూడదు. వారు చనిపోయిన తర్వాత వారి ఆత్మ పరలోకానికే రావాలి, మోక్షానికే రావాలి. భూలోకములో నుంచి వారు మరణించిన తర్వాత వారి ఆత్మ పాతాళానికి వెళ్ళకూడదు అన్న ఆలోచన కలిగి లోక రక్షకుడిగా యేసు ప్రభు ఈ లోకములోకి వచ్చాడు. లోకములో యేసు ప్రభు రక్త మాంసములు గలవాడై కన్య మరియ గర్భములో జన్మించాడు. ఆయన మత మార్పిడి కలిగించడానికి యేసు ప్రభు లోకానికి రాలేదు. అందరూ ఏ విధము చేత కూడా పాతాళములోకి వెళ్ళకూడదు. అందుకే చూడండి ఒక మాట, పాతాళము చేసే పని ఏంటంటే యోబు గ్రంథములోనే పాతాళము ఏమి చేస్తుందయ్యా అంటే యోబు గ్రంథము 24వ అధ్యాయము 19వ వాక్యం చూడండి. పాతాళము ఏమి చేస్తుంది? యేసు ప్రభు ఉద్దేశం అంతా కూడా మనుషులను పడుతున్న వారు ఎవరే కూడా ఆయన కరుణ చూపగా వారందరూ పాతాళములో విడిపించబడకూడదు, పాతాళములోకి చేరకూడదు. వారిని విడిపించాలని యేసయ్య అందరి పట్ల కరుణ చూపిస్తున్నాడు, అందరి పట్ల ప్రేమ చూపిస్తున్నాడు. చూడండి, పాతాళం ఏమి చేస్తుంది? అనావృష్టి చేతను ఉష్ణము చేతను ఎగసిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. చెప్పండి, అందరూ చెప్పండి. పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, పోలీసు వారు ఏమి చేస్తారు చెప్పాలి? పోలీసు వారు ఏం చేస్తారు? దొంగల్ని పట్టుకుంటారు, తప్పు చేసిన వారిని పట్టుకుంటారు. అందరిని పట్టుకుంటారా వినోదన్న? పట్టుకోరు. అవునా ఉదయ్? పట్టుకుంటారా? పట్టుకోరు. తప్పు చేసిన వారిని, దొంగల్ని మాత్రం పట్టుకుంటారు. అట్లాగే పరలోకము దేవుని బిడ్డలు ఉంటారంట, భూలోకంలో మనం ఉన్నాము. ఆ తర్వాత పాతాళం ఏం చేస్తా ఉంటది? పోలీస్ డ్యూటీ చేస్తా ఉంటది. ఎవరు పాపం చేస్తారో పాపము చేసిన వారిని పట్టుకుంటది.
కాబట్టి పాపము చేసి పాతాళము చేత పట్టుకొనబడకూడదనే సుందరయ్య కాలంలో శేఖరయ్య గారు తన కుటుంబంతో ఈ సువార్త కూడిక ఏర్పాటు చేశారు. ఎస్తేరమ్మ గాని ఎస్తేరమ్మకి సంతానం ఎవ్వరు కూడా ఏం కాకూడదు, పాతాళం పట్టుకోకూడదు. వారు చనిపోయిన తర్వాత ఎవరు స్థిరంగా ఉండరు. ఈ లోకంలో స్థిరంగా ఉంటారా? నేను 100 ఏళ్ళు కాదు 150 ఏళ్ళు చావను, నాకు చావే లేదు అన్న మానవుడు ఉన్నాడా? లేడు. అందరూ మరణించాల్సిందే. మరణించినాక అటు పైకన్నా పోవాలి, ఇటు కిందకన్నా పోవాలి. కింద పోయేటప్పుడు కింద ఎవరు పట్టుకుంటారు? పాతాళం పట్టుకుంటారు. ఎవరు పట్టుకుంటారు? పాపము చేసిన వారినే. కాబట్టి పాతాళం మనల్ని పట్టుకోకూడదంటే ఒక పని చేయాలి. ఆ ఒక్క పని చేసి చాలు. మీరు సుందరయ్య కాలంలో ఉన్నవారు ఎవరైనా సరే, ఎస్తేరమ్మ కుటుంబంలో ఉన్న అందరూ కూడాను నన్ను గాని నా కుటుంబాన్ని గాని పాతాళం పట్టుకోకూడదు. కాబట్టి ఏమి చెయ్యాలో అది చేస్తే ఎవరిని పాతాళం పట్టుకోదు. ఏం చేయాలి చూద్దాం. బైబిల్లో యేసు ప్రభువే ఒక ఉదాహరణ చెప్పాడు. ఆ ఉదాహరణలో పాతాళానికి ఒకరు పోయినారు, పరలోకానికి ఒకరు పోయినారు. వాళ్ళెవరు? లూకాసు సువార్త 16వ అధ్యాయం చూడండి ఒకసారి. 22వ వాక్యం చూడండి. పాతాళము, ఎస్తేరమ్మ అనుకోవాలి, సుందరయ్య కాలంలో ఉన్న నేను గాని నా కుటుంబం గాని నా భర్త గాని నా పిల్లలు గాని ఎవరు కూడా పాతాళము చేత బంధించబడకూడదు, మేం పరలోకమే చేరాలి అనుకుంటే కుటుంబము అలాగే సుందరయ్య కాలంలో ఉన్న అందరూ కూడా చేసిన పని ఒకే ఒక పని. ఆ ఒక్క పని చేసిన ఒక వ్యక్తి పరలోకం చేరాడు, చెయ్యని వ్యక్తి పాతాళానికి పోయాడు. ఏం చేశారు? ఏం చేయలేదు. చదవండి 22వ వాక్యం చూడండి. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రామా, నా యందు కనికరపడి ఆ తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్నిజాలలో యాతన పడుచున్నాను. చాలు. ఇక్కడ ధనవంతుడు లాజరు దరిద్రుడు ఇద్దన్నారు. దరిద్రుడు పరలోకానికి పోయినాడు అబ్రహాము రొమ్మునకు. ధనవంతుడేమో పాతాళానికి పోయినాడు. ఎక్కడికి పోయినాడు? పాతాళానికి. ఎవరు పోయినారమ్మా చెప్పండి? ఎవరు పోయినారమ్మా పాతాళానికి? శేఖరయ్య పోయినాడు. అవునా? దాసయ్య పోయినాడు. ఎవరు పోయినారు పాతాళానికి? ధనవంతుడు. ఎందుకు ధనవంతుడు పోయినాడు? పాతాళము ధనవంతుడు చేసింది, పట్టుకుంది. అంటే భూలోకంలో ధనవంతుడు ఉన్నప్పుడు పాతాళం పట్టుకోవడానికి ధనవంతులు ఏం కనపడింది? పాపం కనబడింది. అంటే భూలోకంలో ఉన్నప్పుడు ఆయన ఏం పొందలేదు? 30వ వాక్యం చూడండి ఒకసారి. 30వ వాక్యం. ధనవంతుడు ఏం పొందలేదు? పాతాళాన్ని పట్టుకోవటానికి ధనవంతుడు ఏం పొందలేదు. ఈ రోజు ఎవరైనా సరే పాతాళం పట్టుకోకుండా ఉండాలంటే ఈ 30 వచనం ప్రకారంగా జాతి మత కుల విచక్షణ భేదం లేకుండా ఇది గనక పొందితే వారిని పాతాళం పట్టుకోదు. 30 వచనం. అతడు తండ్రివైన అబ్రహమా, అలాగనవద్దు. మృతులలో నుండి ఒకడు వారి వద్దకు వెళ్ళినలా వారు మారు మనసు పొందుదురు. అంటే ఈ పాతాళములో ఉన్న ధనవంతుడు నేను పాతాళానికి రావటానికి, పాతాళం నన్ను పట్టుకోవడానికి కారణం ఏమబ్బా అని ఆలోచించినాడు. అందుకే పెద్దలు అంటారు, చేతులు కాలకముందే చెప్పాలి. చేతులు కాలకముందే ఆకులు పట్టుకోవాలి, మసిగుడ్డ పట్టుకోవాలి. చేతులు కాలినాక మసిగుడ్డ పట్టుకున్నా కాకులు పట్టుకున్నా చేతులు కాలినాక ప్రయోజనం ఉంటుందా? ఉండదు. అందుకే మనం చనిపోకముందే, పాతాళం మనల్ని పట్టుకోకుండా ఉండాలంటే చనిపోకముందే మనం చేతులను ఏం చేయకూడదు? కాల్చుకోకూడదు. చేతులు కాలిపోకుండా ఉండడానికి మనం ఏం చేయాలి? మసి బట్ట పట్టుకోవాలి, లేక ఆకులు పట్టుకోవాలి. దాన్ని మారు మనసు అంటారు. ఏమని చెప్పండి అమ్మా? మారు మనసు. అయ్యా నేను ఇక్కడ పాతాళములో నీళ్ళు లేక దప్పికొని ఆకలి కొంటున్నాను, దప్పికొని యాతన పడుతున్నానయ్యా, నెమ్మది లేదయ్యా, ఈ అగ్నిజాలలో ఉన్నానయ్యా. నాకు భూమి మీద 5 సహోదరులు ఉన్నారు.
వారు నాలాగా ఈ పాతాళము పట్టుకోకుండా ఉండటానికి ఆ లాజరు పంపయ్యా. లాజరు మాట విని వారు ఏం పొందుతారు? మారు మనసు పొందుతారు. ఈరోజు సుందరయ్య కాలనీలో అనేకులు ఏం పొందాలని ఈ సువార్త రక్షణ కూడికి ఏర్పాటు చేయబడింది? మారు మనసు పొందాలి. శేఖరయ్య యొక్క ప్రేమ ఏంటంటే సుందరయ్య కాలనీలో ఉన్న ఏ ఒక్కరు కూడా పాతాళం పట్టుకోకూడదు. వారు బతుకున్నప్పుడే మనసు మార్చుకోవాలి. మారు మనసు అంటే ఏంటిది? మతం మార్చుకోవడం కాదు, మత మార్పిడి కాదు. ఎవరి మతం వారి దగ్గరే ఉంటుంది, ఎవరి కులం వారి దగ్గర ఉంటుంది. దేవుడు కోరేది మారు మనసు లేక మనసు మార్చుకొనుట. లాజరు మారు మనసు పొందాడు. రోగం ఉంది, డబ్బులు లేవు, అయినా రోగంతో ఉన్నా సరే మారు మనసు పొందిన వాడు గనక అబ్రాహాము ఉన్నాడు. ధనవంతుడేమో డబ్బు ఉన్నాయి, ఆరోగ్యం ఉంది, ఇల్లు వాకిలి అన్ని ఉన్నాయి, కానీ పాతాళము పట్టుకుంది. ఎందుకని? మారు మనసు పొందలేదు. కాబట్టి ఈ రోజు మీ కుటుంబంలో ఎస్తేరమ్మా, మీ కుటుంబంలో మీ బంధువులలో ఎవరైనా సరే ఇంకా మారు మనసు పొందని వారు ఉంటే వారిని హెచ్చరించాలి. అరే మారు మనసు పొందురా, లేకుంటే పాతాళము పట్టుకుంటది. పాతాళంలో అగ్ని ఉంది, పాతాళంలో వేదన ఉంది, పాతాళంలో ఎంతో బాధ ఉంది కనుక పాతాళం పోకూడదురా. ఇప్పుడే మనం జాగ్రత్త పడదాం. ఎల్ఐసి వాళ్ళు తెలుసు మీకు అందరికి. మీరు అన్న మొన్న అడుగుతున్నారు, అన్నా నువ్వు చచ్చిపోకముందే నీ వలన నీ భార్యకు మేలు కలగాలి, నీ పిల్లలకి మేలు కలగాలి. ఒక్క పాలు చేయన్నా సంవత్సరానికి 60,000 చాలు. నువ్వు చనిపోతుందనే నువ్వు బతుకుంటే ఒకవేళ పింఛన్ వస్తుంది, చచ్చిపోతే నీ భార్య పిల్లకు 6 లక్షలు 30 లక్షలు ఇస్తామన్నా. బతుకున్నప్పుడే జాగ్రత్త పడాలి. దేని కొరకు? భార్య పిల్లలు బాగుంటానికి. ఎల్ఐసి వాళ్ళ మాట అంటారు కానీ పరిశుద్ధ గ్రంథమైన యేసయ్య మాట వినేవాళ్ళున్నారు ఈ రోజుల్లో. అరే చనిపోయిన తర్వాత పాతాళం పట్టుకుంటా అంటే అయ్యో చూసినారు లేబ్బా తక్కుడో బిక్కడు గాని, చచ్చినాక పాతాళం ఉందో పరలోకం ఉందో ఎవరు చూసినారు? నువ్వు చూసినావో చెప్పు అనేవాళ్ళేరా? కాబట్టి చూసినావంటే బైబిలే మనకు ఆధారం. ఈ పరిశుద్ధ గ్రంథము రాయబడిన మాటలు కల్పన కథలు కాదు, ఇవి వాస్తవాలు. యెరూషలేము అనే ఊరికి మేము స్వయంగా పోయినాం. అక్కడ యేసు ప్రభు సంచరించిన స్థలం ఉంది, ఆయన పుట్టిన ఇల్లుంది, ఆయన చనిపోయిన సమాధి ఉంది, లేచిన సమాధి ఉంది. అవి మేము చూసినాం. అబద్ధము కాదు. యేసు ప్రభు వచ్చాడు, యేసు ప్రభు మనిషిగా పుట్టాడు, యేసు ప్రభుగా రోగులు స్వచ్ఛపరిచాడు, యేసు ప్రభు చనిపోయిన వాళ్ళు లేపాడు, యేసు ప్రభువును అందరినీ ప్రేమించడన్న వాస్తవాల్ని మేము చూసి వచ్చాము. ఈ గ్రంథములో మాటలు కల్పన కథలు కాదు, నిజమైన వాస్తవాలు. కనుక సుందరేకాల్లో ఉన్న వాళ్ళారా, లోకములో పరిస్థితి బాగలేదు. ఆ రోజుల్లో 1970-73 సంవత్సరంలో కరువు వచ్చింది. ఏం కరువు అది? కలరా అనేటువంటి కరువు వచ్చింది. అప్పుడు చాలా మంది పిల్లలు చనిపోయినారు. ఇప్పుడు కరోనా వచ్చింది, చాలా మంది చనిపోయారు. ఇప్పుడు ప్రపంచంలో యుద్ధాలు ఉన్నాయి, యుద్ధాల మూలంగా మరలా కరువు వస్తుందంట. ఆ కరువులో చనిపోతే నువ్వు మారు మనసు పొందుంటే ధన్యుడవు, మారు మనసు పొందుంటే ధన్యురాలవు. పాతాళం పట్టుకోదు. యేసయ్యను పాతాళం పట్టుకోలేదు, లాజర్ని పాతాళం పట్టుకోలేదు. నువ్వు రోగు అయి ఉన్నా పర్లేదు, నీకు అప్పులు ఉన్నా పర్లేదు, నువ్వు మారు మనసు పొందిన వ్యక్తి అయి ఉంటే పాతాళం పట్టుకోదు. అందుకే ఈ రక్షణ సువార్త సుందరకాల్లో ఉన్న వాళ్ళారా, దయచేసి దేవుని మాటల్ని అర్థం చేసుకోండి. ఇంకా మారు మనసు పొందకుండా ఉంటే మారు మనసు పొందండి. ఆ ధనవంతుడు, అయ్యా నాకు 5 సహోదరులు ఉన్నారయ్యా, లాజరు పంపయ్యా, లాజరు చెప్తే వారు మారు మనసు పొందుతారయ్యా, వారు నేనున్న ఈ పాతాళం రాకుండా తప్పించబడతారని పాతాళంలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. కనుక ఈరోజు మనలో ఇంకా ఎవరైనా మారు మనసు పొందని వారై ఉంటే, విశ్వాసంతో తగ్గింపు దేవుని మందిరానికి వచ్చావు, సంతోషము. ఆ విశ్వాసము తగ్గింపు ఉంటే యేసయ్య కరుణ చూపిస్తాడు, కరుణ చూపించి స్వస్థత ఇస్తాడు. ప్రాముఖ్యంగా పాతాళము పట్టుకోకుండా